వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనము దైవవర్తమానాన్ని విందాం. లోక సంబంధంగా అనేకమైన విషయాలు మనం వింటూ ఉంటాం, కానీ అవి మన జీవితాల్లో మేలుకరమైనవి ఉంటాయి, అలాగే కీడుకరమైనవి కూడా ఉంటాయి. కానీ దేవుని మాటలు మన జీవితాల్లో ఎప్పుడు కూడా మేలే కలిగిస్తాయన్న సత్యాన్ని గమనించాలి. ప్రత్యేకంగా దేవుని మాటలు వినేటప్పుడు చాలా జాగ్రత్త అవసరమండి. అర్థం చేసుకోవడం కూడా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఒక మాట చెప్పినప్పుడు రకరకాలుగా అర్థాలు కూడా ఉంటాయి, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. దానికి ఉదాహరణగా ఒక చిన్న మాట చెప్పి ముందుకు సాగిపోతాం. ఒక పెళ్లి జరుగుతూ ఉంది. పెళ్లి కుమారుడు చక్కగా మంచి పట్టు లాల్చి పంచి కట్టుకొని వచ్చాడు. తాలిబొట్టు కట్టేసిన తర్వాత ఫొటోస్ అవన్నీ తీస్తున్నారు. అలాగే వచ్చిన వారు విష్ చేస్తున్నారు, గిఫ్ట్స్ ఇస్తున్నారు. ఇలా జరిగే సమయంలో ఆ పెళ్లి కొడుకు మాటకొస్తే కింద తన పంచి వైపే చూసుకుంటున్నాడు. ఫోటోగ్రాఫర్స్ అంటారు, అయ్యా కొంచెం ఇటు చూడండి, పెళ్లి కుమారుడు గారు ఫోటో తీయాలి అని అంటున్నారు. ఆయన అట్లా చూస్తాడు, వెంటనే మళ్ళా తను కట్టుకున్న పంచి వైపు జాగ్రత్తగా చూసుకుంటా ఉన్నాడు. కాసేపటికి పెళ్లి కుమార్తె గమనించి, ఏమండి మీరు మాటి మాటికి మీరు కట్టుకున్న పంచి వైపే చూస్తూ ఉన్నారు ఏంటి అంటే, వచ్చేటప్పుడు మా మామ చెప్పాడు, స్టేజ్ ఎక్కేటప్పుడు ఆయన మాట నేను పాటించాలి కదా, అందులో కన్నీళ్లతో చెప్పాడు నాకు ఆ మాట, కాబట్టి నేను పాటించాలి కదా, అందుకొని చూసుకుంటున్నాను అన్నాడు. ఎవరండి ఆ మామ అంటే, ఎవరో కాదు మీ నానే. మరి ఆయన ఏం చెప్పాడండి నాకు తెలియకుండా మీరు పంచి చూసుకుంటా ఉన్నారు ఏంటి, అసలు ఏం చెప్పాడో చెప్పండి నాకు అన్నది. జాగ్రత్త గమనించండి. ఆయన స్టేజ్ ఎక్కేటప్పుడు చేతులు పట్టుకొని కన్నీళ్లు పెట్టుకొని, అయ్యా కట్టుకున్న దాన్ని జాగ్రత్తగా చూసుకొని చెప్పాడట. ఏం చెప్పాడమ్మా? మరి ఆలోచన చేయండి, ఆయన ఏ ఉద్దేశంతో చెప్పాడు? కట్టుకునేది నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకోరా బాబు అని ఆయన చెప్పాడు. వీడేం అర్థం చేసుకున్నాడు? నేను కట్టుకున్నది పంచి కదా, దాన్ని జాగ్రత్త చూసుకోవాలని వీడు చూసుకుంటున్నాడు. అంటే రెండు వర్షన్స్ అన్నమాట. వాడి ప్రకారం అర్థం చేసుకుంది కరెక్టే, ఈయన ప్రకారం చెప్పింది కరెక్టే. ఇప్పుడు నేను చెప్తున్నాను, దేవుని మాటలు మన ఇష్టానుసారంగా అర్థం చేసుకోవడం కాదు, కానీ మనం ఆత్మపూర్ణులుగా దేవుని మాటలు వింటేనే ఆయన చెప్పింది మనకు అర్థమవుతుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు గమనించాలని ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు యేసుక్రీస్తు మానవ అవతారిగా ఈ లోకానికి వచ్చిన పండుగ దినం. ఈ పండుగ దినాన్ని మనమందరం కూడా జరుపుకుంటున్నాం. ప్రపంచం యావత్తు కూడా అందరూ జరుపుకుంటున్నారు. మంచిది. ఈ సమయంలో పండుగను మనం ఎలా జరుపుకోవాలి, ఎవరిని మనం ఆదర్శంగా తీసుకోవాలి, అలా జరిపించినప్పుడు దేవుడు ఎంత దీవెన ఇస్తాడు అనే సంగతులను ఈ సమయంలో నేను మీకు వివరిస్తాను. పండుగలో ప్రాముఖ్యంగా 5 మనకు కనబడతారు బైబిల్లో. 5. ఆ 5 పండుగను అంటే క్రిస్మస్ పండుగను ఎలా జరుపుకున్నారు, ఎలా ఆచరించారు, ఫలితంగా దేవుడు వారిని ఎంత దీవించాడు ఈ సమయంలో నేను మీకు వివరిస్తాను. అలా మనము కూడా ఆచరించి జరిగించినప్పుడు దేవుడు మనకు కూడా గొప్ప దీవెన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఆ 5 వ్యక్తులు చెప్తున్నాను. మొట్టమొదటిగా మరియా, రెండవదిగా యోసేపు, మూడవదిగా జ్ఞానులు, నాలుగవదిగా గొల్లలు, 5వదిగా నక్షత్రము. గమనించండి, ఆది కాండములో అలాగే లూకా సువార్తలో యేసుక్రీస్తు యొక్క జనన విధానాన్ని మనము గమనించినప్పుడు ఈ 5 కనబడతారు. మరలా చెప్తున్నాను, ఒకరెవరమ్మా మీరే చెప్పాలి. మరియా, రెండవదిగా యోసేపు, మూడవదిగా జ్ఞానులు, నాలుగవదిగా గొల్లలు, 5వదిగా నక్షత్రము. ఈ 5 పండుగను ఎలా జరిపారు, యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని ఎలా జరుపుకున్నారు మనము తెలుసుకుందాం. ఆ రీతిగా మనము కూడా పాటిస్తే
వారిని దేవుడు ఎంతగానో దీవించాడో అంతగా మనల్ని కూడా దీవిస్తాడు. లూకా సువార్త 1వ అధ్యాయం 34-35 ఎవరన్నా త్వరగా ఉంటే చదివితే నాకు సహకరించండి. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానను, ఎలాగూ జరుగునని అనగా పరిశుద్ధాత్మ నీ మీదకొచ్చును, సర్వోన్నతుని శక్తి నేను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడను. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా దేవ, మీ ఘననామమునకు మరొకసారి వందనాలు. చదవబడిన వాక్య భాగాన్ని దీవించండి. చేరి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడండి. అనేకమైన అంశాలు మీరు మాకు బోధించండి ప్రభువా. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీ వైపుకు ఆకర్షించుకోమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగంలో మరియా ఆ యొక్క జన్మ దినాన్ని కానివ్వండి, లేక దేవుని కుమారుడు తన గర్భములో ఉన్నప్పుడు కానివ్వండి, ఈ ప్రసవ సమయంలో కానివ్వండి, ఈ అంతటి కార్యాన్ని ఆమె ఎలా జరిపింది అంటే పవిత్రత. గుర్తుపెట్టుకోండి, మరియా ఆ జన్మను ఎలా పాటించింది అంటే పవిత్రత. గుర్తుపెట్టుకోండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో వ్రాయబడిన మాట చదవక్కర్లేదు, కానీ ప్రదానము చేయబడిన తర్వాత ఎలా జీవించిందమ్మా అంటే ఏకము కాకుండా. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ మాట వ్రాయబడింది ప్రత్యేకంగా అంటే, ప్రధానము అనగా లోక సంబంధంగా మనకు అర్థమయ్యే మాట నిస్తార్థం అనుకుందాం. మనకు నిస్తార్థాలు ఉన్నాయి, ప్రధానాలు కూడా ఉన్నాయి. మరి ఇవన్నీ అయిన తర్వాత యోసేపుతో చాలా దూరంగా గడిపిందండి. అంతేకాదండి, మత్తయి సువార్త 1:25 అంటాడు, కుమారుని కనేంత వరకు కూడా వారు ఏకము కాలేదు అని వ్రాయబడింది. అంటే అర్థమేంటి? ఆమె దేన్ని కాపాడుకుంది అంటే గర్భము దాల్చింది మొదలుకొని కుమారుని కన్నంత వరకు పవిత్రతను, పరిశుద్ధతను ఆమె కాపాడుకున్నట్లుగా మనము చూడగలం. అంటే ఈ క్రిస్మస్ పండుగను మరియా ఏ రీతిగా జరిపించింది అంటే పవిత్రంగా జరిపించింది, పరిశుద్ధంగా జరిపించింది. నేటి దినాలలో మనం ఎలా జరిపిస్తున్నాం పండుగను? బాహ్య సంబంధంగా చాలా పరిశుద్ధంగా, చాలా అలంకరణ కలిగి, చాలా పవిత్రంగా, అందరూ అనుకునే విధంగా, అందరూ పొగిడే విధంగా రకరకాలుగా మనం పండుగలు జరుపుకుంటున్నాం. అది ఒక రీతిలో చూస్తే మంచిదే. కానీ మరియ ఎలా పండుగను జరిపించింది అంటే పవిత్రంగా పండుగను జరిపించింది. ఈరోజు మనం ఆలోచన చేద్దాం. నీవు జరుపుకుంటున్నటువంటి క్రిస్మస్ పండుగ పవిత్రంగా జరుపుతున్నావా? ఆలోచన చేయండి ఒకసారి. ఈనాడు అనేక మంది క్రైస్తవులు కూడా పండుగ దినాన ఖర్చులు పెట్టి చేయరాని పనులు చేసేవారు, చెడు అలవాట్లు కలిగిన వారు రకరకాలుగా పండుగలు జరుపుకుంటున్నారు. కానీ దేవుని బిడ్డలముగా మరియ వలె మనం పండుగను ఎలా జరుపుకోవాలి అంటే పవిత్రంగా జరుపుకోవాలి. బాగా గమనించండి. పండుగ అయినా మన జీవితమైన గుర్తుపెట్టుకోండి. నేను చెప్పబోతున్న మాటలు కేవలం పండుగ గురించి కాదు, మన జీవితమే ఒక పండుగ. అది కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. మరి పండుగ అయినా, సంవత్సరాలకు జరుపుకునే పండుగైనా, అనుదినము మన జీవితాన్నైనా మనం ఎలా జరుపుకోవాలంటే పవిత్రంగా, పరిశుద్ధంగా జరుపుకోవాలి. మరి ఎలా పవిత్రంగా అంటే అర్థం ఏంటి? పరిశుద్ధంగా అంటే అర్థం ఏంటి? ఒక మాట చెప్తున్నాను. ఆడ వ్రాయబడిన మాట 1వ అధ్యాయం 25వ వచనం మత్తయి సువార్త అంటాడు. అంటే మన్నించండి, 35వ వచనం, శిశువు పరిశుద్ధుడు అనే మాట వ్రాయబడింది. శిశువు ఎటువంటి వాడంటమ్మా? ఆయన ఉన్నప్పుడే ఆ పండుగ ఎలా జరుగుతుంది? పరిశుద్ధంగా జరుగుతుంది. ఒక మాటలో చెప్పాలి అంటే ఈ క్రిస్మస్ దినాన మన పండుగలు ఎవరు ఉండాలి అంటే యేసయ్య ఉండాలి. కానీ యేసయ్య లేకుండానే అందరూ పండుగలు జరిపేస్తున్నారు. కానీ మనం నేర్చుకుందాం ఈరోజు మన పండుగ, మన జీవితం ఎలా జరగాలి అంటే యేసయ్య ఉండాలి. ఎందుకంటే ఆయన ఉన్న స్థలము పరిశుద్ధమైనది, ఆయన ఉన్న స్థలము పవిత్రమైనది. ఇప్పుడు మన మధ్య ఎవరున్నారమ్మా? యేసయ్య ఉన్నాడు. కాబట్టే ఇది పరిశుద్ధ స్థలము.
ఏ స్థలమమ్మ ఇది? మోషేతో అంటాడు దేవుడు, అగ్ని అక్కడ కనబడుతుంది, పొద మాత్రం కాలిపోవడం వల్ల ఆయన అంటాడు ఇది పరిశుద్ధ స్థలం. ఎందుకంటే నేనున్నాను ఇక్కడ, అగ్ని రూపంలో నేను ఇక్కడున్నాను, ఇది పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు విడిచిరా అంటాడు. కాబట్టి గుర్తుపెట్టుకుందాం, మనము పండుగనైనా మన జీవితాన్నైనా మనం ఎలా కొనసాగించాలి, ఎలా జరుపుకోవాలి అంటే పరిశుద్ధంగా పవిత్రంగా జరుపుకోవాలి. అనేకులు ఇందాక చెప్పాను, యేసయ్యను మరిచిపోయి పండుగను జరుపుకుంటున్నారు. దానికి ఉదాహరణ మనకు ఎవరో తెలుసా? మరియమ్మే కనపడుతుందండి. ఒకనాడు పస్కా పండుగ దినాన, అప్పుడు యేసయ్యకు 12 సంవత్సరాలు. వారు వచ్చారు, పండగ జరుపుకున్నారు. వెళుతూ వెళుతూ ఎవరిని మర్చిపోయారమ్మ వాళ్ళు? యేసయ్యనే మర్చిపోయారు. కానీ ఆయన మాత్రం ఎక్కడున్నాడు? దేవాలయంలో ఉన్నాడు, పరిశుద్ధుడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, మన జీవితాలలో ఆయన మరిచిపోయి పండగ జరిపే వారముగా ఉండకూడదు. పరిశుద్ధంగా పవిత్రంగా మనం పండగ జరుపుకునే వారముగా ఉండాలి. ఒక మాట చెప్తున్నాను, మరియా అనగానే, పరిశుద్ధత అనగానే మనకేం గుర్తొస్తుందంటే, ఇందాక కూడా మీకు చదివి వినిపించారు, వారు ఏకము కాకమునుపు అనే మాట. అంటే శీలము గురించి మాత్రమే పరిశుద్ధత అని అనుకోకూడదండి ఎప్పుడు కూడా. దేవుని బిడలముగా ఈ పండుగ అయినా మన జీవితంలోనైనా మన మాట కూడా ఎలాగుండాలి? పవిత్రంగా ఉండాలి. మన చూపు ఎలా ఉండాలి? పవిత్రంగా. మన నడక ఎలా ఉండాలి? పవిత్రంగా. మన యొక్క నడవడిక, మన క్రియ ప్రతిదీ కూడా పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. మన చూపు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకందరికీ కూడా తెలుసు, మత్తయి 5:28 అంటాడు, మోహపు చూపు కూడా పాపము అంటాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, పండుగను మనం మొట్టమొదటిగా మరియలో ఏమి నేర్చుకోవాలి అంటే పరిశుద్ధంగా పండుగను జరుపుకోవాలి, పవిత్రంగా పండుగను జరుపుకునే వారముగా ఉండాలి. మరొక మాట చెప్తున్నాను, నేను ఒకప్పుడు పాపిని, ఇప్పుడు నేను ఎవరో తెలుసా మీకు? చెప్పాలి మీరే. సరే, మీరు ఒకప్పుడు పాపులు, ఇప్పుడు ఎవరు మీరు? ఎలా వచ్చింది ఆ పరిశుద్ధత? యేసుక్రీస్తు యొక్క రక్తము చేత కడగబడి అప్పుడు మీరు పరిశుద్ధులుగా చేయబడ్డారు. మరలా చెబుతున్నాను, రక్షింపబడిన వారే పరిశుద్ధులు, ఆత్మతో సత్యముతో ఆరాధించేవారే పరిశుద్ధులు. మరి రక్షణ లేని వారు పండగ జరపకూడదు. గుర్తుపెట్టుకోండి, ఇది మనం నేర్చుకోవాలి. మన కుటుంబం అంతా పండగ జరుపుకుంటున్నాం, కానీ బైబిల్ చెప్పే సత్యం ఏంటి? పండుగ ఎలా జరపాలి? పవిత్రంగా, పరిశుద్ధంగా. పవిత్రులు పరిశుద్ధులు మాత్రమే పండుగను జరుపుకోవాలి. కాబట్టి రక్షింపబడిన వారు మాత్రమే ఈ పండుగను జరుపుకోవలసిన వారుగా ఉంటున్నారు. మంచిది. మరి ఈ పండుగను పవిత్రంగా మరియవలే మనము జరిపితే మనకిచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటి? మనకిచ్చేటువంటి దీవెన ఏంటి? లూకాసు వార్త 1వ అధ్యాయం 42వ వచనంలో అంటాడు, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు అన్నాడు. అది ఎలిజబెత్ చెప్పిన మాట. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. ఎందుకంటే పండుగను ఆమె పరిశుద్ధంగా పవిత్రంగా ఆచరించింది కాబట్టి దేవుడు ఆమెకు దీవెన ఇచ్చాడు. ఏ దీవెన ఇచ్చాడంటే ఆశీర్వాదం అనే దీవెన ఇచ్చాడు. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఆశీర్వాదం అంటే ఏంటి? చెప్పాలి మీరే. ఆశీర్వాదం అంటే ఏంటి? ఇప్పుడు నేను ప్రార్థన చేసిన ఏమంటాను చెప్పండి? దేవా వీళ్ళందరినీ ఆశీర్వదించు. నువ్వు ప్రార్థన చేసుకున్నా కూడా ఏమంటావు చెప్పండి? దేవుడా నన్ను ఆశీర్వదించు, నా బిడ్డలను ఆశీర్వదించు, నా కుటుంబాలను ఆశీర్వదించు. మంచిదే. ఏంటి అసలు ఆశీర్వాదం అంటే? చెప్పాలి. ఆశీర్వాదం అంటే ఏంటి? ఏమ్మా సురేష్ గారు, నాకు ఒక మిషన్ అన్నది తెచ్చిస్తే మేలు. అంటే వినపడ్డంలా మీరు చెప్పే మాట, అందుకని అడుగుతున్నా. మాట ఆశీర్వాదం. వెరీ గుడ్. ఇంకా సరే, ఆశీర్వాదం అంటే ఏంటో బైబిల్లో నేను మీకు చూపిస్తాను. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 18 నుంచి 19 వచనాలు. ఆశీర్వాదం అంటే బ్లెస్సింగా? వెరీ గుడ్, బాగా చెప్పావు. కాకపోతే నాకు ఇంగ్లీష్ రాదు. సరే, మంచిది. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 18 నుంచి 19 వచనాలు.
క్షేమముగా బ్రతుకుచుండుటయే ఇదే వానికి భాగ్యము. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధినిచ్చి దాని యందు తన భాగం అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగ చేసిన ఎడల అతనికి ఆ స్థితి బాగా గమనించండి అమ్మా, అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినదనుకొనవలెను. ఇప్పుడు గమనించండి, ఆ స్థితి పైన కొన్ని విషయాలు చెప్పాడు. అవి కనుక అతని జీవితంలో జరిగితే దాన్నే ఏమంటారు? ఆశీర్వాదము అన్నాడు బైబిల్లో. అంటే దేవుని యొక్క ఆశీర్వాదం ఏంటి? క్లుప్తంగా మనం చూస్తే ఆ వచనాల్లో అన్నపానములు పుచ్చుకుంటే అది ఆశీర్వాదము అన్నాడు. ఏంటి అన్నపానములు పుచ్చుకోవడం అంటే? అన్నపానములు పుచ్చుకోవాలంటే ఏముండాలి? ఒక మాట చెప్తాను. ఇప్పుడు నాకు మీరు లడ్డు ఇచ్చారు, తింటాను. ఇక్కడ అందరూ తినగలరా? ఏమ్మా? కొంతమంది తినరు. ఎందుకు తినరు అంటే దాన్ని ఏమంటారు తెలుగులో? ఒక వ్యాధి అందాం, అంతే కదా. వ్యాధి ఉన్నవాళ్ళు, చక్కెర వ్యాధి కరెక్టే. వ్యాధి ఉన్నవాళ్ళు ఏం చేయగలరు? దాన్ని తినగలరా? అంటే అన్నపానములు పుచ్చుకోవాలంటే ఏముండాలి? వాడికి ఆరోగ్యం ఉండాలి. వెరీ గుడ్. ఇప్పుడు దేవుని ఆశీర్వాదం రాయబడిన మాట ఏంటి? అన్నపానములు పుచ్చుకొనుటకు దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. ఆ ఆశీర్వాదం పేరే స్వస్థత. గుర్తుపెట్టుకోండి, స్వస్థత దేవుని యొక్క ఆశీర్వాదం, అది ఆరోగ్యం. రెండవదిగా ధనధాన్య సమృద్ధి అనుభవించడానికి ఆశీర్వాదం ఇస్తా అన్నాడు. ఒకవేళ నాకు ₹1,00,00,000 ఉంది, ప్రస్తుతం లేదులేండి, ఊరికే చెప్పా పైకి. దాన్ని అనుభవించాలంటే నాకేముండాలి చెప్పాలి మీరే. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏముండాలమ్మా? ఒక వ్యక్తి పడుకొని రాత్రికాల సమయంలో అనుకున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము, అనేక సంవత్సరాలకు సరిపడేటువంటి సమస్తాన్ని నేను సమకూర్చానన్నాడు. దేవుడు ఏమన్నాడమ్మా? ఒరి వెరివాడా, చాలా సంపాదించావురా, అనుభవించాలంటే ఏముండాలి? ఆయుష్ ఉండాలి. కానీ నేనేం చేస్తున్నాను? ఈ రాత్రే నీ ఆయుష్ తీసుకుంటున్నాను. బాగా గమనించండి, మనం ఎంత సంపాదించినా దాన్ని అనుభవించాలంటే ఏముండాలంటే మనకు ఆయుష్ ఉండాలి. ఆయుష్ కూడా దేవుడిచ్చే ఆశీర్వాదమే, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రతి వారి యొక్క ఆయుష్ ఎవరి చేతిలో ఉందమ్మా? దేవుని చేతిలో. పొడిగించేవాడు ఆయనే, కుదించేవాడు కూడా ఆయనే. కాబట్టి దేవుని ఆశీర్వాదం అంటే మొట్టమొదటిగా ఆరోగ్యము, దేవుని ఆశీర్వాదం అంటే రెండవదిగా ఆయుష్, మూడవదిగా రాయబడిన మాట ఏంటంటే తన కష్టార్జితమందు సంతోషించుట ఆశీర్వాదం అన్నాడు. కష్టార్జితంలో సంతోషం ఉండాలంటే ఏముండాలో తెలుసా? ఇప్పుడు నేను ఈరోజు ₹100 కూలి చేసి సంపాదించుకున్నా. దానిలో సంతోషించాలంటే ఏముండాలో తెలుసా? తృప్తి ఉండాలండి. ఏముండాలి? నాకు సంపాదించిన దానిలో తృప్తి లేకపోతే నాకు సంతోషం అనేది ఉండదు. నేటి దినాల్లో కోట్లు సంపాదించినా కూడా వాళ్ళలో సంతోషం లేదు. ఎందుకని? వాళ్ళకి ఏమి లేదు చెప్పండి? తృప్తి లేదు. కానీ దేవుడు నీకు ఇస్తాడు. అది గమనించండి. లోకల్ ఒక సామెత ఉంది, వాళ్ళు మనం చిన్నబుచ్చడం కాదు కానీ అడుక్కు తినే వాళ్ళకి ఎన్ని కూరలంట? 66 కూరలంట. కానీ ఒక్క కూర దొరికిన వాళ్ళు ఏముంటుంది తెలుసా? తృప్తి అనేది ఉంటుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, మన సంపాదనలో మనకు దేవుడు ఏమిస్తారంటే తృప్తి అనేటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. కాబట్టి ఆరోగ్యము లేక ఆయుష్ లేక తృప్తి, ఇవన్నీ కూడా ఈ యొక్క ఆశీర్వాదాలు దేవుడు మనకిస్తాడు. ఇంకా మరీకిచ్చిన ఆశీర్వాదము లేక దీవెన మనం చూస్తే లూకా సువార్త 1వ అధ్యాయం 28-30 వచనాల్లో దేవుని దయ, అలాగే దేవుని కృప, అలాగే దేవుని తోడు, అలాగే శుభము, ఇన్ని దీవెనలు దేవుడు మరియకు ఇచ్చాడు. మనకు కూడా దేవుడు తప్పకుండా ఇస్తాడు. రెండవ అంశానికి వెళదాం. రెండవది ఎవరమ్మా? యోసేపు ఎలా పండుగను జరిపాడో తెలుసా? యోసేపు ఆచరణ ఏంటి అంటే, పండుగ ఎలా జరిపాడు అంటే దేవునికి దేవుని మాటకు లోబడి ఆయన పండుగ ఆచరించాడు. ఎలాగో చెప్తున్నాను గమనించాడు. వాస్తవానికి యోసేపు ఏమనుకున్నాడో తెలుసా? మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనంలో రహస్యముగా ఆమెను విడనాడు ఉద్దేశించెను. ఏమంటున్నాడమ్మా? ఏమనుకున్నాడు?
ఆయన ఆలోచన అది. ఆమెను రహస్యంగా విడనాడాలి అనుకున్నాడు. 20వ వచనంలో వ్రాయబడిన మాట ఏంటమ్మా? అతడు ఈ సంగతులను గురించి దేవుడు చెప్పాడు, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించిందని చెప్పినప్పుడు ఆమెను చేరదీశాడు. ఎవరు? యోసేపు. అంటే ఇప్పుడు గమనించండి, పండుగ ఎలా జరుపుకుంటున్నాడంటే తన ఆలోచన ప్రకారం కాదు. ఆయన ఆలోచన ఏంటి? ఆమెను విడిచిపెట్టాలి. కానీ దేవుడు చెప్పిన ఆలోచన ఏంటమ్మా? ఆమెను నువ్వు చేరదీ అన్నాడు. అప్పుడు ఏం చేశాడు ఆయన? చేరదీసుకున్నాడా లేదమ్మా? ఎన్ని అవమానాలు పొందాడమ్మా? దేవుని మాట అనుసరించే ప్రతి ఒక్కరికి అవమానాలే వస్తాయి. గుర్తుపెట్టుకోండి. సంఘాలలో మేము ప్రత్యక్షంగా చూస్తాం, అనుభవించిన వారం మేము. ఇప్పుడు సురేష్ గారి మందిరం కడుతున్నాడు. నాకు తెలిసి ఎన్నో అవమానాలు వస్తాయి, నాకు తెలిసి ఎన్నో నిందలు వస్తాయి, భయంకరంగా వస్తాయి. కానీ మనము వెళ్ళేది దేవుని మాటకు లోబడి. యోసేపు వలె దేవుని మాటకు మనం లోబడి జీవించేటప్పుడు అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, రకరకాలుగా వస్తాయి. మనం ఎప్పుడు భయపడకూడదు. ఎందుకంటే యోసేపును అనేక రీతిలుగా అన్నారు. ఏమని? ఇదేంట్రా, మీకు ప్రధానమైంది, ఇంకా పెళ్లి కాలేదు, కానీ ఆమె గర్భవతి, మరి ఎలాగున నీవు ప్రక్కన చేరుతున్నావు? ఎన్ని రకాల అవమానాలు ఆయన భరించాడు. ఎందుకంటే దేవుని మాటకు ఆయన లోబడి పండుగ జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని మాట వింటే మనకి ఎంత గొప్ప దీవెనో తెలుసమ్మా. కానీ ఎలా వినాలో మొట్టమొదటిగా నేర్చుకుందాం. సమయం లేదు కనుక ఊరికి రెఫరెన్స్లు చెప్తున్నాను. నిర్గమ 15:26 అంటాడు, శ్రద్ధగా వినాలి అన్నాడు. ఎలా వినాలమ్మా? శ్రద్ధగా. దానికి వచ్చే దీవెన కూడా రాయబడిన మాట, స్వస్థత దొరుకుతుంది అంటాడు. ద్వితీయోపదేశకాండం 15:5 అంటాడు, జాగ్రత్తగా వినాలి అన్నాడు. అలా వింటే బేదలు మీరు ఉండరు అన్నాడు. అంటే ఆర్థిక సహాయం దేవుడు ఇస్తాడు. అలాగే ద్వితీయోపదేశకాండం 28:13-14 అంటాడు, కుడికి కానీ ఎడమక కానీ మీరు తిరగకూడదు అంటాడు. అలాగను మీరు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వింటే పైవాడిగా చేస్తాను అన్నాడు. అలాగే పూర్ణ హృదయంతో దేవుని యొక్క వాక్యాన్ని వింటే ద్వితీయోపదేశకాండం 30:9-10 నీ గర్భఫలాన్ని కూడా దీవిస్తాను అంటున్నాడు. బాగా గమనించండి, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, అలాగే జాగ్రత్తగా వినాలి, అలాగే కుడి ఎడమకు తిరగకూడదు, అలాగే పూర్ణ హృదయంతో వినాలి. ఇలాగును మనం జరిగిస్తే స్వస్థత ఇస్తాడు, ఆర్థిక సహాయం ఇస్తాడు, పైవాడిగా ఆయన నియమిస్తాడు, గర్భఫలం కూడా దీవిస్తాడు. ఇంకొక మాట చెప్తున్నాను గమనించండి. ఒకసారి హాగరు ఇంట్లో నుంచి అలిగి వెళ్ళిపోతుందండి. ఆదికాండం 16:6-16 చూస్తే ఇంట్లో నుంచి అలిగి వెళ్ళిపోతుంది. దేవుడు అన్నాడు, ఏమ్మా ఎక్కడికి వెళ్తున్నావంటే, అబ్బాయి ఇంట్లో నాకు పెద్ద సమస్య అయిపోయింది, నేను అందుకే పారిపోతున్నానయ్యా. దేవుడు చెప్పాడు, కాదు నువ్వు పారిపోవడం మంచిది కాదు, నువ్వు మరలా తిరిగి వెళ్ళు, అబ్రహాముకు శారమ్మకు లోబడి జీవించు అని చెప్పినప్పుడు హాగరు మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళిందంటే అబ్రహాము దగ్గరకు ఆమె వెళ్ళిందండి. దాని ఉద్దేశం ఏంటి అంటే, ఏ మాటకు ఆమె లోబడుతుందంటే దేవుని మాటకు. ఆనాడు యోసేపు పండగ జరుపుకునే విషయంలో దేవుని మాటకు లోబడుతూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా దేవుని మాటకు లోబడి దేవుని ఆజ్ఞానుసారంగా మాత్రమే పండుగను మనము జరుపుకునే వారముగా ఉండాలి. అప్పుడు యోసేపుకి ఇచ్చిన దీవెన ఏంటో తెలుసమ్మా? మత్తయి సువార్త 1:25 అంటాడు, యేసు అని ఎవరు పేరు పెట్టారమ్మా? యోసేపు పెట్టాడు. గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిగా ముందు వచ్చిన మీరు చదువుకోండి, నీ గర్భాన కుమారుడు పుడతాడు, ఆయనకు యేసు అని పేరు పెట్టు అనే మాట మరియకు చెప్పాడు దేవుడు. కానీ ఎవరు పెట్టారట పేరు? యోసేపు. అంటే దేవుడికే పేరు పెట్టే ఒక ధన్యత ఇచ్చాడమ్మా యోసేపుకు. బైబిల్ గ్రంథంలో అనేక మంది దేవుడికి పేర్లు పెట్టారు, మనం మాత్రం పేరు పెడతాం. కష్టం వచ్చిందనుకోండి, దేవుడు నాకు అన్యాయము చేసేసాడు అంటే, అన్యాయం చేసేవాడు ఎవరు? అన్యాయస్తుడు. బైబిల్లో రాయబడిన మాట, దేవుడు అన్యాయము చేయుట అసంభవము. కానీ బైబిల్లో హాగరు పేరు పెట్టింది కష్టాలలో, బాధలలో, కన్నీళ్లలో, నా వైపు చూసేవాడవు నీవేనయ్యా అని పేరు పెట్టింది. అబ్రహాము పేరు పెట్టాడు, దేవుడే సమస్తాన్ని చూసుకుంటాడు అని. కాబట్టి మన జీవితాల్లో నేర్చుకుందాం, అనేక పర్యాయాలు దేవునికి పేరు పెట్టే స్థితిలోనికి దేవుడు మనను నడిపిస్తాడు. దాని ఉద్దేశం ఏంటి అంటే, దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు, గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు, గొప్ప దీవెనలు ఇస్తాడు. అప్పుడు దేవుడికే మనం పేరు పెడతాం. ఏమని? నా దేవుడు చాలా గొప్పవాడండి, నా జీవితంలో చాలా గొప్ప కార్యాలు చేశాడండి. నిజంగా మా జీవితాల్లో కూడా ఇక్కడ చాలామందికి తెలుసు. 2005లో యాక్సిడెంట్, నేను పరిచర్యకి వెళ్తున్నా ముదివర్తిలకి. అప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు
నాకు దరిదాపు 12 సర్జరీస్ చేశారండి, 1-2 కాదు. అపోలో హాస్పిటల్లో ఉంటే మొట్టమొదటి చెన్నైలో విజయ హాస్పిటల్లో చేరితే ఇంకా చనిపోయాడు, తీసుకెళ్ళిపోండి అని చెప్పారండి. కానీ అక్కడి నుంచి అపోలోకి షిఫ్ట్ చేస్తే దేవుడు నాకు మరలా జీవాన్ని ఇచ్చాడు, ప్రాణాన్ని పోశాడు. అప్పుడు డాక్టర్స్ చెప్పారు ఒక మాట, ఏంటో తెలుసా? ఈ అబ్బాయి కూర్చోలేడు, నిలబడలేడు, పడుకొని ఉండాలి అన్నాడు. అప్పుడు మా తల్లిదండ్రులు అన్నారు, మా తల్లి చనిపోయింది కానీ మా తండ్రి ఉన్నారు. వాళ్ళు చెప్పిన మాట చిన్న బిడ్డలాగా మా కళ్ళ ముందుంటే చాలన్నారండి. నా స్థితి చెప్తున్నాను. అప్పుడు మేము పెట్టిన పేరు మా దేవుడు మాకు స్వస్థత ఇచ్చాడు. నా భార్యకు కూడా యాక్సిడెంట్ అయింది, అప్పుడు కాలు విరిగిపోయిందండి, రాడ్లు వేసినారు. ఇప్పుడు చక్కగా నడుస్తుంది. దేవుడు మా కుటుంబాన్ని, మాకు ప్రాణాన్ని ఇచ్చాడు. అప్పుడు మేము హాస్పిటల్లో ఉండి పాట కూడా రాసుకున్నాను నేను, నా శేష జీవితం అంతా నీ సేవల ముందుకు సాగిస్తాను అని. మా జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. అప్పుడు మేము చెప్తాం, మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు మాకు ప్రాణాన్ని ఇచ్చాడు, మా దేవుడు మాకు ఆయుష్ని ఇచ్చాడు. కాబట్టి మనం పేరు పెట్టాలి అంటే మన జీవితాల్లో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. అంత స్థితిని దేవుడు మనకిస్తాడు. మూడవదిగా జ్ఞానులు జ్ఞానులు ఎలాగునో పండగ జరిపారో తెలుసా? మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూస్తే, వారు లేఖనాలను పరిశీలించారు, నక్షత్రాన్ని చూచారు. వెంటనే ఏం చేశారమ్మ వాళ్ళు? లేఖనాలను పరిశీలించారు. బాగా అర్థం చేసుకోండి. యూదులకు రాజు ఎక్కడో ఒక వ్యక్తి పుట్టున్నాడు, అతను మేము దర్శించాలి, లేఖనాలు పరిశీలించాలి. ఎప్పుడు కూడా లేఖనానుసారంగా పండగ జరుపుకోవాలి. కానీ మనుషులు వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, అట్లా చేశారు, ఇది ఆచారము. ప్రస్తుతానికి క్రైస్తవ్యం ఎలా అయిపోతుంది అంటే ఆచారంగా అయిపోతుందండి. ఏమైపోతుంది? ఆచారంగా అయిపోతుంది. ఏ పండగ జరుపుకున్న ఆచారమే, ఏ పరిస్థితులు జరిగించిన ఆచారమే, ఆఖరికి వాక్యం కూడా ఆచార ప్రకారంగా అనేకులు చెప్తున్నారండి. కానీ ఇందాక సురేష్ గారు చెప్తూ ఒక సంఘాన్ని మీకు గుర్తు చేశాడు. ఏ సంఘాన్ని గుర్తు చేశారమ్మా? బెరాయ సంఘం. బైబిల్ రాయబడిన మాట ఏంటో తెలుసా? లేఖనాలను పరిశీలించే సంఘం అండి అది. వారి సంఘంకి వచ్చి ఎవరు వాక్యం చెప్పినా ఇంటికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వినబడిన వాక్యము లేఖనానుసారంగా ఉందా లేదా, లేఖనానుసారమైనటువంటి జీవితం అండి వారిది. కాబట్టి మన జీవితాల్లో కూడా మనము నేర్చుకోవాలి, లేఖనానుసారంగా పండుగలు జరుపుకోవాలి, లేఖనానుసారంగా మన జీవితాలను మనం ముందు కొనసాగించాలి. జ్ఞానులు లేఖనానుసారంగా పండుగ జరిపినట్లుగా మనము చూడగలం. అలాగైతే జ్ఞాపకం చేసుకుందాం, లేఖనానుసారంగా నువ్వు పండుగలు జరుపుతున్నావా? ఒక మాట మనం చెప్పుకోవాలి, ఏంటంటే వాక్యం వినడానికే నాకు సమయం లేదు, వాక్యం చదవడానికే నాకు సమయం లేదు, లేఖనాలు పరిశీలించాలంటే మాకు అంత సమయం లేదు అని మనం అనుకుంటామండి. కానీ జ్ఞాపకం చేసుకుందాం, లేఖనాలను పరిశీలించబడి బాధ్యత మనది మీద ఉంది. ఎందుకంటే జ్ఞానులకు దేవుడిచ్చిన దీవెనంటో తెలుసమ్మా? లేఖనానుసారంగా పండగ జరిపారు వాళ్ళు. వారికి ఇచ్చిన దీవెనంటో తెలుసా? వారు గమ్యస్థానాన్ని చేరారు. ఎందుకో తెలుసా? దేవుని దూత వచ్చి చెబుతుంది, వచ్చిన మార్గాన నీవు వెళ్ళొద్దు, వేరొక మార్గాన వెళ్ళు. ఎందుకంటే వేరొక మార్గాన వెళితేనే నీ గమ్యస్థానాన్ని నీవు చేరుకుంటావు. బాగా గమనించండి, మన గమ్యం ఏంటమ్మా? వెరీ గుడ్, పరలోక రాజ్యము. ఆ పరలోక రాజ్యంలో మనం చేరాలంటే దేన్ని పరిశీలించాలి? లేఖనాలను జ్ఞానుల వల్లే మనం పరిశీలన చేయాలి. ఏ కార్యం చేయాలన్నా, ఇప్పుడు ఒకవేళ పునాది వేయాలనుకుంటారు, దేన్ని చూస్తారు? మొట్టమొదటిగా బైబిల్ని చూస్తారు. ఎలా? ప్రతి విషయంలో లేఖనాలను మనం పరిశీలించాలి. ఇప్పుడు ఒకవేళ నువ్వు హైదరాబాద్కి వెళ్ళావు అనుకుంటే, ఏదో ఒక సిటీకి వెళ్ళావు, పలానా దగ్గరికి వెళ్ళాలి అన్న ఒక ట్యాక్సీని పిలిచావు, వాడికి తెలియదు అంతకుముందు అడ్రస్సు, నువ్వు చెప్తావు పలాంది అని ఒక ల్యాండ్ మార్క్ చెప్తావు, వాడు ఏం చేస్తాడు? సెల్ తీసి ముందు పెడతాడు, దాన్ని పరిశీలిస్తూనే వాడు గమ్యస్థానాన్ని చేరుకుంటాడు. లేఖనాలు పరిశీలించినప్పుడే మనం గమ్యస్థానాన్ని చేరగలం. ఈ లోకంలో ప్రతిదీ కూడా ఏది చేయాలని యూట్యూబ్లో చూస్తారు అందరూ. ఏది చేయాలని ఏం చేస్తారు? ఒక ఆమె కూర చేయడం మొదలుపెట్టిందంట, ఎలా చేయాలో తెలియదు ఆమెకు. యూట్యూబ్ తీసుకుంది, చేసింది. కాసేపు అయిన తర్వాత ఇంకా ఎంతసేపు అంటే, అయ్యా 1 గంటలో అయిపోద్ది అని చెప్పిందంట. మంచిది, 1 గంటలో అయిపోద్ది, బాగానే ఉందని నీళ్లు తాగదామని ఆయన పోయి ఫ్రిడ్జ్ ఓపెన్ చేశారట. ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఫ్రిడ్జ్లో 1 గంట ఉందంట. గంట అంటే ఇప్పుడు విచిత్రం అయిపోయింది, మనం ఏం చేద్దాం? సరే గుడిలో మోగిస్తారు కదా గంటలు,
ఆ గంట అనుకుందాం, ఆ గంట ఫ్రిడ్జ్లో పెట్టుద్దంట. ఈయన అడిగాడట, అదేంటది ఫ్రిడ్జ్లో పెట్టే గంట ఏంటంటే, యూట్యూబ్లో చూశానయ్యా. యూట్యూబ్లో ఏం చెప్పారు నీకంటే చెప్పిందంట, కూరగాయలన్నీ తరగమన్నారు, తరిగాను, 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టమన్నారంట. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? కూరగాయలన్నీ తరగమన్నారు కూర చేయడానికి, తర్వాత ఏం చేయమన్నారు? 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టమన్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంది? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే 1 గంట దేన్ని పెట్టాలి ఫ్రిడ్జ్లో? తరిగిన కూరగాయలు పెట్టాలి. ఏం అర్థం చేసుకుంది? కూరగాయలు మాత్రం తరిగింది ఆడబెట్టింది, 1 గంట తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టింది. అర్థం చేసుకునే విషయాల్లో తేడా అలాగుంటుంది. సరే, లేఖనాలను మనం పరిశీలించినప్పుడే మన గమ్యస్థానాన్ని మనం చేరగలం. 4వదిగా ఎవరమ్మా? గొల్లలు ఆచరించిన విధానము ఎలాగో తెలుసా? లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనము, లూకాసు వార్త 2వ అధ్యాయం 17వ వచనం, లూకాసు వార్త 2వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే, వారు వచ్చారు, చూశారు, ప్రచురిస్తూ వెళ్ళారు అనే మాట వ్రాయబడింది అక్కడ. ఎలా పాటించారు వాళ్ళు? ఆ యొక్క పండుగను ఎలా ఆచరించారు? ప్రచురించారు. ఏం ప్రచురించారు వాళ్ళు? శుభవర్తమానాన్ని అనే మాట 10వ వచనం ఉంది. సువర్తమానాన్ని ఏం విన్నారు వాళ్ళు? సువార్తమానాన్ని విన్నారు వాళ్ళు. సువర్తమానాన్ని 20వ వచనంలో ఏమంటున్నారు? 17వ వచనంలో ఏమంటున్నారు? ప్రచురించుకుంటూ వారు వెళ్ళారు. అంటే పండుగలో వారు సువార్తను ప్రకటించారు. గుర్తుపెట్టుకోండి. ఈ పండుగ మనం ఎలా జరుపుకోవాలమ్మా? పండుగలు ఏం ప్రకటించాలి? చాలామందికి యేసు అంటే ఎవరో తెలియదు, యేసు ఎందుకు లోకానికి వచ్చాడో తెలియదు, కానీ క్రిస్మస్ మాత్రం బాగా ఘనంగా జరుపుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇది సువార్త, రక్షణ. యేసు అంటే ఎవరు? తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టింది. కాబట్టి ఇది సువార్త. పండుగలో మనము ఎలా ఆచరించాలంటే సువార్తను ప్రకటించే వారముగా ఉండాలి. బైబిల్లో మత్తయి సువార్తలో మనం చూడగలం. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మార్కు సువార్త 16లో కూడా చూడగలం. అంటే సువార్త ప్రకటించే బాధ్యత మన మీద ఉంది. పండుగలు ఏం ప్రకటించాలమ్మా? సువార్త. గొల్లలు ప్రకటించారు సువార్త. వారు చేసిన మరొకటి ఏంటంటే, లోకా 2:20లో అంటాడు, వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు అనే మాట ఉంది. ఏం చేశారు వాళ్ళు? ఇప్పుడు ఈ పండుగలో మనం బతుకున్నామంటే దేవునికి ఏం చెల్లించాలమ్మా? అయ్యా, ఈ 2024 సంవత్సరంలో కూడా పండగ జరుపుకోవడానికి నాకు ఆయుష్ ఇచ్చావయ్యా, నీకు వందనాలయ్యా అని దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉండాలి. మరి గొల్లలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. గొల్లలు పండుగను సువార్తను ప్రకటిస్తూ ఆచరించారు. వారికి కలిగిన దీవెనంటూ తెలుసా మీకు? బాగా గమనించండి. బైబిల్లో ఒక మాట ఉందమ్మా, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం అనే మాట ఉంది. అంతేకాదండి, మనము దేవునికి స్తుతులు చెల్లిస్తే ఆదికాండం 49:8-12 వచనాల్లో చూస్తే ఆడ రాయబడిన మాట, మనలను ఆయన తలగా నియమిస్తాడు, అలాగే హెచ్చిస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఎవరైతే దేవుని నమ్ముకున్నారో వారు సువార్తను ప్రకటించినప్పుడు, వారు దేవునికి స్తుతులు చెల్లించినప్పుడు దేవుడు వారిని తలగా నియమిస్తాడు, అలాగే దేవుడు వారిని హెచ్చిస్తాడు. చివరిగా నక్షత్రము ఎలా పండుగ జరిపింది అంటే గమనించండి. దాని ఆచరణ జ్ఞానులను ఎక్కడికి చేర్చిందమ్మా? అది దేవుని దగ్గరకు చేర్చింది. ఇది దేవుని మందిరానికి సూచన. దేవుని మందిరానికి సూచన. ఇది నేను కోరిన స్థానము, ఇక్కడ నేను నివాసము చేస్తాను. కాబట్టి దేవుడు ఎక్కడున్నాడో అక్కడికి వారిని నడిపించింది నక్షత్రం. అలా పండుగ జరిపించింది. మనం కూడా ఎలా పండుగ జరపాలి అంటే, అనేకులను ఎక్కడికి తీసుకురావాలి? దేవుని మందిరానికి. అనేకులను కాకపోయినా కనీసం మన కుటుంబానన్నా ఎక్కడికి తీసుకురావాలమ్మా? సంవత్సరానికి ఒకసారి కాదు, కానీ ఆ యొక్క దావీదు అంటాడు, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసం. గమనించండి, మత్తయి సువార్త 2:2లో అంటాడు, 2వ అధ్యాయం 2వ వచనంలో, నక్షత్రాన్ని చూచి వారు పూజింపడానికి వచ్చారట. ప్రత్యేకంగా ఒక మాట చెప్పి ముగిస్తున్నాను. ఇప్పుడు నక్షత్రము దేవుని మందిరానికి వారిని తీసుకొని వచ్చింది, బాగానే ఉంది. మాటలు చెప్పి తీసుకొచ్చిందే, చెప్పకుండా తీసుకొచ్చిందే? అదేం చెప్పగలదండి? కానీ చెప్పకుండా రాయబడిన మాట ఏంటి? 2:2లో నక్షత్రాన్ని చూచి. నీ జీవితాన్ని చూసి అనేకులు మందిరానికి రావాలి. గుర్తుపెట్టుకోండి,
నీ జీవితాన్ని చూచి అనేకులు దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని నమ్ముకోవాలి. బైబిల్ ఒక మాట ఉందమ్మా, భార్యలు సువార్త చెప్పబడలే, భర్తలు గుర్తుపెట్టుకోండి. తన జీవితం చూసి భర్తలు మారతారు, బైబిల్లో చెప్పే మాట ఇది. కాబట్టి అనేకులను మనం దేవుని మందిరానికి నడిపించాలి, మన కుటుంబాన్ని కూడా దేవుని మందిరానికి మనము నడిపించుకోవాలి. నక్షత్రంలో ఉండే మరొక గొప్ప కార్యం ఏంటి తెలుసా? కొంత దూరం తీసుకొచ్చింది. జ్ఞానులు తమ సొంత ఆలోచన ప్రకారము రాజు దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ఏం చేసింది నక్షత్రం? ఏం చేసిందమ్మా? సర్లే వీళ్ళ కర్మను వెళ్ళిపోయిందా? వెళ్ళలా, బయట అది వేచి ఉంది అండి. ఎవరి కోసం? జ్ఞానులను ఎలాగైనా దేవుని మందిరానికి తీసుకెళ్ళాలి. నువ్వు పిలుస్తున్నావు అనేకులను, వాళ్ళు రావడంలా విసుక్కోవద్దు. వాళ్ళు వచ్చేంత వరకు నువ్వు వేచి చూడాలి, వారిని మందిరంలోకి చేర్చాలి. మరి నక్షత్రానికి దేవుడు ఏమి దీవెన ఇచ్చాడమ్మా? ఇప్పుడు మరియమ్మకు దేవుడు దీవెన ఇచ్చాడు, యోసేపుకు దేవుడు దీవెన ఇచ్చాడు, జ్ఞానులకు ఇచ్చాడు, గొల్లలకు ఇచ్చాడు. నక్షత్రానికి ఏమి దీవెన ఇచ్చాడు? ఒకసారి ఆకాశంలో ఉన్న ఒక చిన్న నక్షత్రము భూలోకంలో ఉండే నక్షత్రాలన్నీ చూచిందంట. చూసి వాళ్ళ అమ్మతో అంటుందంట, అమ్మ ఏంటి నువ్వు ఇలా నన్ను ఎట్లాగన్నావు? భూలోకంలో నక్షత్రాలు చూడు, అట్లా ఎందుకు నన్ను కనలేదు అన్నదట. ఏంట్రా నాకు అర్థం కాలేదు అంటే, ఎట్రా చూడు, భూలోకంలో ఒక్కొక్క నక్షత్రానికి ఎన్ని రంగులు ఉన్నాయో చూడు, ఎంత అందంగా ఉన్నాయో చూడు. నన్ను కన్నావు తెల్లగా తప్ప ఇంకేమీ లేదు, ఇట్లా ఎందుకు నువ్వు కన్నావు? చాలా అన్యాయం చేసావంటే, ఒక 4 రోజులు ఓపిక పట్టినాయన నీ ప్రశ్నకు సమాధానం చెప్తానని చెప్పిందంట. 4 రోజులు ఇది అర్థం కాలే, ఏం చెప్తుంది. 4 రోజుల తర్వాత దానాయన ఇప్పుడు చూడు భూలోకంలో నక్షత్రాలు అని చూసిందంట. ఒక్క నక్షత్రం కూడా కనపడలేదట భూలోకంలో. అమ్మ ఏంటిది? మొన్నేమో రంగులు రంగులుగా ఉన్నాయి, ఇప్పుడు ఎటపోయినాయి అంటే, ఏడున్నాయి చూపిస్తాను రా అన్నదట. తీసుకొచ్చిందంట. ఆ నక్షత్రాలు ఎక్కడ కనిపించాయంట? కుప్ప తొట్టుల్లో కనిపించాయట, ఇళ్ల మీద అటకలలో కనిపించిందంట. ఇప్పుడు అడిగిందంట తల్లి, ఎరా ఆ నక్షత్రాల్లాగుంటావా, నీకు నువ్వుగా నక్షత్రాలాగా ఉంటావంటే, వద్దొద్దమ్మా, ఆ భూలోకంలో ఉండే నక్షత్రాలాగా నేను ఎప్పుడు ఉండను, ఎందుకంటే అవి చివరకు నాశనం అయిపోతున్నాయి, కానీ నేను మాత్రం ఇలాగే ఆకాశంలో నీ బిడ్డగా బ్రతుకుతానని చెప్పిందంట. బాగా గమనించండి, దేవుడు మనల్ని నక్షత్రాల్లాగా ఆయన పెంచుతున్నాడు, పుట్టిస్తున్నాడు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. దానిలో కూడా అంటది, ఆకాశ జ్యోతుల వలె మనలను ఆయన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ నక్షత్రాలు అయితే మట్టిలో కలిసిపోతున్నాయి, కానీ ఆ నక్షత్రం అయితే కలకాలము దేవుని దగ్గరే ఉంటుంది. అది ఆయనకి దేవుడు ఆ నక్షత్రానికి ఇచ్చిన దీవెన. బైబిల్లో ఆ మాట ఏంటో తెలుసా? నక్షత్రాన్ని గురించి ఆయన నక్షత్రం అనే మాటకు ఉందండి అక్కడ. ఎవరి నక్షత్రం అట అది? ఇప్పుడు మనం కూడా ఎవరి నక్షత్రాలమ్మా? రేపు ఏడుంటాం మనము? పరలోకంలో ప్రకాశిస్తూనే ఉంటాం. అది నిత్య జీవాన్ని దేవుడు ఇస్తాడు, అది గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకిస్తాడు. అలాగే వారు ఏ రీతిగా బహుమానాలు ఇచ్చారో ఆ పండుగ దినాన యేసయ్యకు, అలాగే మనము కూడా దేవునికి ఏమి ఇవ్వాలమ్మా? బహుమానాలు ఇవ్వాలి. ఒక మాట చెప్తున్నాను, బర్త్డేకి వచ్చేప్పుడు పిల్లలకి ఏమి ఇస్తారమ్మా? చెప్పాలి. మొట్టమొదటికి చాలా ఇస్తారులే, మంచిదే. మొట్టమొదటికి ఏమి ఇవ్వాలంటే డ్రెస్ ఇవ్వాలి, అవునా కాదా? మరి ఇక్కడ యేసయ్యకు డ్రెస్సులు తెచ్చిన వారు ఎంతమంది ఉన్నారమ్మా? ఏమో నాకు తెలీదు. యేసయ్య కాకపోయినా మీ పాస్టర్కైనా మీరేమి ఇవ్వాలి? డ్రెస్సులు ఖచ్చితంగా ఇవ్వాలి. అంటే కేవలం బహుమానాల గురించి ఆ మాట చెప్తున్నాను. దానికంటే ముఖ్యంగా అన్ని బహుమానాల కంటే గొప్ప బహుమానం ఏంటంటే మన సమయాన్ని దేవునికి ఇవ్వడమే గొప్ప బహుమానం. అలాగే ఇంకా రక్షణ మారు మనసు లేని వారు ఈ సమయంలో వారి హృదయాలనే దేవునికి బహుమానంగా ఇవ్వాలి. రక్షణ మారు మనసు పొందండి, అలాగే దేవుని తోడు కలిగి జీవించండి, అలాగే పరలోక రాజ్యములో మీరు చేరాలని మనవి చేస్తున్నాను. దేవుడు తన మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గమనించండి, ఇప్పుడు పోయి నేను అక్కడ